నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చాను. అదే ఉప్మా కదా అని ఏముంటుందిలే చూడటానికి అనుకోవచ్చు మీరందరూ. బట్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. దానికి ముందుగా నేను పచ్చిమిర్చి, టమాటా, అల్లం, కొత్తిమీర ఇవన్నీ ముందుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను ఆ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాను. దానికి ఇలా తీసుకున్నాను క్వాంటిటీస్. అన్నీ కట్ చేసి వేసుకున్న దానికి ఇలా గ్రైండ్ చేసి వేసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. అందులోనూ మనం కొత్తిమీరని కూడా కలిపి గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి నోటికి ఏది సహించినప్పుడు ఇలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోయే ఉప్మా అయితే ఇది. అది ఎలా చేస్తున్నానో చూడండి. జస్ట్ అది పేస్ట్ చేసుకుని వచ్చాను. ఇంకా నేను ఆ గ్లాస్తో చేస్తున్నాను కదా. సో ఫస్ట్ మనం ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఇది నేను నెయ్యితో చేస్తున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం నూనె కూడా వేసుకొని నేను ఇలా వేడి చేస్తున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ పోపు దినుసులుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ ఉప్మా ఒక్కసారి అందరూ ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసినా మీరెవ్వరూ మళ్ళీ ఇదే ఉప్మా చేసుకుని తింటారు. అంత బాగుంటుంది. ఇవి అన్నీ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇలా పేస్ట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లంని కూడా నేను వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా కొంచెం పైకి వస్తుంది. అంతవరకు మనం దాన్ని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి. మీరు ఫ్రై చేయకుండా ఉప్మా చేస్తే మాత్రం అంత బాగా రాదు. కొద్దిగా మనం ఫ్రై చేయాలి. ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. సో అప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేస్తున్నా. ఇది మా అత్తగారు వాళ్ళ నాన్నగారు నేర్పించారు మా అత్తగారికి. సో మా అత్తగారు నాకు నేర్పించారు. చాలా బాగుంటుంది. మనం కార్తీక మాసంలో కొన్నిసార్లు ఉల్లిపాయలు తిన్నాము కదా, అలాంటప్పుడు ఈ ఉప్మా చాలా బాగుంటుంది చేసుకోవడానికి. ఇలా వాటర్ అంతా వేసాక అది మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మరగాలండి వాటర్. నాకు కొద్దిగా సరిపోనట్టు అనిపించి నేను మళ్ళీ వేస్తున్నా. నాకు ఆల్రెడీ కొద్దిగా జలుబు ఉంది. ఈ వాటర్ని టేస్ట్ చేసినప్పుడు అసలు గొంతుకి కూడా చాలా హాయిగా ఉంది. ఒక సూప్ లాగా కొంచెం వాటర్ని తాగేసాను నేను అట్లా. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లం అన్నీ ఉన్నాయి కాబట్టి హాయిగా ఉంది గొంతుకి. ఇలా బాగా మరిగించుకోవాలి వాటర్ని. నెక్స్ట్ నేను బొంబాయి రవ్వని నేను ముందుగానే వేపి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి.
ముందే ఫ్రై చేసి పెట్టుకుంటే ఉప్మా అన్న చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఇది తినేటప్పుడు ఏరుకోవడానికి పచ్చిమిర్చి, అల్లం ఇలా అడ్డు రావు, చక్కగా తినేయచ్చు. కరివేపాకు లేతగా ఉంటే కరివేపాకుతో సహా తినేయచ్చు. ఇంకా ఎంచడానికి ఏమీ ఉండదు ఇందులో, ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయాయి కదా. సో చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. ఇలా కొద్దిగా దగ్గర అయినంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా టైట్గా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. సో ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. సో అదండి ఫైనల్ లుక్. సో ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్. థ్యాంక్ యూ.